2026 మార్చ్ మొదటి వారం బహ్రెయిన్ ఎడారి ప్రాంతంలో ఒక చిన్న 6 చక్రాల ట్రక్ నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఒక్కసారిగా 2 లాంగ్ రేంజ్ మిసైల్స్ ఆకాశం వైపు దూసుకెళ్తాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇరాన్ లోపలి మిసైల్ ఫ్యాక్టరీలు, రాడార్ సైట్లు భారీ ఎక్స్ప్లోజన్లతో నేలమట్టమవుతాయి. ఇది HIMARS అంటే హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్. అమెరికా సైన్యంలో ఉన్న అత్యంత వేగవంతమైన, మొబైల్ మరియు ప్రమాదకరమైన రాకెట్ లాంచర్ సిస్టమ్. 2026 ఇరాన్ యుద్ధంలో ఇదే మొదటిసారి PRSM అనే అడ్వాన్స్డ్ మిసైల్ని కాంబాట్లో ఉపయోగించింది. ఈ వీడియోలో హైమార్స్ పూర్తి కథ తెలుసుకుందాం. మొదటిగా, హైమార్స్ ఎవరు తయారు చేశారు, ఎలా వచ్చింది? హైమార్స్ని లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. 1990లో అమెరికా ఆర్మీకి ఒక పెద్ద సమస్య ఎదురైంది. వారికొక పవర్ఫుల్ రాకెట్ లాంచర్ కావాలి, కానీ అది చాలా భారీగా ఉండకూడదు. త్వరగా ఒకచోట నుంచి ఇంకో చోటికి వెళ్లగలగాలి. శత్రువు ప్రతిదాడి చేసే ముందు అక్కడ్నుంచి బయటపడాలి. అందుకే 1996లో M1412 హైమార్స్ అభివృద్ధి ప్రారంభమైంది. ఇది M270 MLRS అనే హెవీ ట్రాక్డ్ సిస్టమ్ కంటే చాలా లైట్ మరియు మొబైల్. 2003లో మొదటి ప్రొడక్షన్ ప్రారంభమైంది. అప్పట్నుంచి ఇప్పటివరకు 750కి పైగా యూనిట్లు తయారయ్యాయి. ఇప్పుడు ఈ సిస్టమ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది చూద్దాం. హైమార్స్ అనేది ఒక 6x6 వీల్డ్ ట్రక్ మీద అమర్చిన మల్టిపుల్ రాకెట్ లాంచర్. దీని ప్రధాన కాన్సెప్ట్ షూట్ అండ్ స్కూట్, అంటే రాకెట్లు లాంచ్ చేసిన వెంటనే అది అక్కడ్నుంచి వెంటనే కదిలిపోతుంది. ఇందులో 3 మంది క్రూ ఉంటారు, ఒక డ్రైవర్, 2 ఆపరేటర్లు. ఇది ఒకే ఒక లాంచర్ ప్యాడ్ మోస్తుంది, కానీ ఆ ప్యాడ్లో ఉండే ఫైర్ పవర్ చాలా ఎక్కువ. ఇందులో ఉపయోగించే రాకెట్లు 3 ప్రధాన రకాలవి. మొదటిది GMLRS, అంటే గైడెడ్ రాకెట్లు. ఇవి 70 నుంచి 150 కిలోమీటర్ల వరకు వెళ్లగలవు. రెండవది ATACMAS, ఇది ఒక బ్యాలిస్టిక్ మిసైల్. దాదాపు 300 కిలోమీటర్ల వరకు టార్గెట్ని హిట్ చేయగలదు. మూడవది PRSM, అంటే ప్రిసిషన్ స్ట్రైక్ మిసైల్. ఇది 500 కిలోమీటర్లకు మించి వెళ్లగలదు. 2026 యుద్ధంలో ఇదే మొదటిసారి ఉపయోగించారు. ఇప్పుడు దీని పనితీరును చూద్దాం. ఈ ట్రక్ గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. లాంచ్ ప్రిపరేషన్ చాలా ఫాస్ట్. కేవలం 60 సెకండ్లలో 6 రాకెట్లు వరుసగా లాంచ్ చేయగలదు. టార్గెట్ నుండి కేవలం కొన్ని మీటర్ల తేడాతోనే హిట్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా దీన్ని C-130 లేదా C-17 విమానాల్లో సులభంగా ఎయిర్ లిఫ్ట్ చేయవచ్చు, అంటే ఎక్కడైనా త్వరగా డిప్లాయ్ చేయవచ్చు. గైడెన్స్ సిస్టమ్ విషయానికొస్తే ఇది GPS మరియు ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్స్ను ఉపయోగిస్తుంది. కొన్ని అడ్వాన్స్డ్ వెర్షన్లలో రాకెట్ లాంచ్ అయిన తర్వాత కూడా టార్గెట్ను అప్డేట్ చేయగల సామర్థ్యం ఉంది. ఇప్పుడు గత యుద్ధాల్లో హైమార్స్ ఎలా ఉపయోగించబడిందో చూద్దాం. 2003 ఇరాక్ యుద్ధంలో మొదటిసారి ఉపయోగించారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, సిరియా యుద్ధాల్లో కూడా యాక్టివ్గా వాడారు. 2022 యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా హైమార్స్ ఇవ్వడంతో రష్యా సప్లై లైన్స్ భారీగా డిస్ట్రాయ్ అయ్యాయి. చాలామంది విశ్లేషకుల ప్రకారం అది యుద్ధ దిశనే మార్చేసింది. ఇప్పుడు 2026 ఇరాన్ యుద్ధం గురించి. ఫిబ్రవరి 28, 2026న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభమైంది. గల్ఫ్ ప్రాంతంలోని బహ్రెయిన్, ఖతార్, UAE వంటి ప్రాంతాల్లో హైమార్స్ డిప్లాయ్ చేశారు. మార్చ్ మొదటి వారంలో PRSM మిసైల్ మొదటిసారి కాంబాట్లో ఉపయోగించారు. ఇది 500 కిలోమీటర్లకు మించి దూరంలో ఉన్న టార్గెట్లను చాలా ఖచ్చితంగా హిట్ చేసింది. ముఖ్యంగా మిసైల్ సైట్లు, నేవీ బేస్లు, రాడార్ స్టేషన్లు టార్గెట్ అయ్యాయి. హైమార్స్ షూట్ అండ్ స్కూట్ సామర్థ్యం వల్ల శత్రువు కౌంటర్ ఫైర్ చేయటం చాలా కష్టమైంది. మార్చ్ 1 నుంచి 5 వరకు వరుసగా మల్టిపుల్ వేవ్స్ లాంచ్ అయ్యాయి. ఇది ఒంటరిగా కాకుండా టామ్హాక్ మిసైళ్లు, F-35 ఫైటర్ జెట్లు, B-2 బాంబర్లతో కలిసి పనిచేసి ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ను 80 నుంచి 95% వరకు డీగ్రేడ్ చేసింది. మార్చ్ 11 నుంచి 16 వరకు కూడా హైమార్స్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హర్మూద్ స్ట్రేట్ ప్రాంతాన్ని సురక్షితం చేయటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ప్రభావం గురించి మాట్లాడితే, హైమార్స్ దాడుల తర్వాత ఇరాన్ మిసైల్ కేపబిలిటీ గణనీయంగా తగ్గిపోయింది. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా సుమారు 30% తగ్గాయి. యుద్ధం మల్టీ ఫ్రంట్గా మారింది.
ముఖ్యంగా హైమార్స్ ఉన్న ప్రాంతాల్లో శత్రువు ప్రతిదాడి చేయటం చాలా కష్టమైంది. ఇది ఆధునిక యుద్ధంలో మొబిలిటీ మరియు ఖచ్చితత్వం ఎంత ముఖ్యమో స్పష్టంగా చూపించింది. స్నేహితులారా, హైమార్స్ అనేది కేవలం ఒక రాకెట్ లాంచర్ కాదు. ఇది ఆధునిక యుద్ధ టెక్నాలజీకి ఒక సింబల్. వేగంగా కదులుతూ చాలా దూరం నుంచి ఖచ్చితంగా టార్గెట్ను హిట్ చేసే సిస్టమ్. మీకింకా హైమార్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనిపిస్తే కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.